ఇప్పుడు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బూడిద భిక్షమయ్య గౌడ్కు టికెట్ కావాలని కొట్లాడింది మీరే, ఇప్పించింది మీరే, గెలిపించింది మీరే. ఆ తర్వాత గెలిచిన తర్వాత మిమ్మల్ని బూడిద భిక్షమయ్య గౌడ్ ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? పార్టీ నుంచి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? కారణం ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఒక 3-4 మంత్స్కే నాకు అర్థమైపోయింది ఆయన పద్ధతి నచ్చలే నాకు. ఎందుకంటే నేను కరప్షన్ అంటే అస్సలు నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళతో నేను ఉండను. నాకు నా లైఫ్లో కూడా ఇంతవరకు ఎవరు కూడా నాకు ఏలెత్తి చూపించలేరు నేను కరప్షన్ చేసిన అంటే. కొన్ని నచ్చలే, సరే అది కరప్షనా వేరే ఏదో ఆయన విషయాలు నాకు నచ్చక నేను ఆయనతోనే డైరెక్ట్ చెప్పాను, విశ్వమయ్య గారు సార్ మీరు ఎమ్మెల్యే అయ్యారు, నేను మీకు అడ్డం వచ్చుడు కూడా బాగుండదు, ఎందుకు అదొక చెడ్డ పేరు. ఆయన ఎందుకంటే అంటే నేను ఒక బీసీ నాయకుని ఎదుగుతుంటే కొంతమంది నన్ను అగ్రవర్ణాలు ఎదగనియట్లేదని ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇదంతా ఎందుకు మనకు బాధ అన్న ఉద్దేశంతో నాకు కూడా నేను ఇన్ని రోజులంటే నేను ఏదో పిల్లగానిలాగా ఉన్నాను, నా కూతురు కూడా మ్యారేజ్కి వచ్చింది, నాకు బాధ్యతలు పెరిగినాయి, నేను ఏదో బిజినెస్ చేసుకుంటాను, ఇక నీ పని నువ్వు చేసుకో, కానీ ఒక్కటేసారి నేను వస్తలేనని కూడా నువ్వేం బాధపడకు, నేను కూడా బాధపడను, కానీ ఎప్పుడైనా సరే మా ఊరికి పోతే సొంత ఊరికి పోతే నాకు చెప్పిపో, నేను కూడా వస్తాను నీతో పాటు. ఆ ఊళ్ళో అవసరమైతే నీకు టీయో కాఫో బిస్కెటో లేకుండా భోజనం ఏదో ఏర్పాటు చేయాలి, అక్కడ చేసేటోళ్ళు లేవలే నేను చేస్తాను, అదొకటి చేయి అని చెప్పినా. నేను తర్వాత ఊరుకున్నాను. నేను అసలు కొద్ది రోజులు అంటే దగ్గర ఒక 6 మంత్స్ వరకు నేను రాజకీయాలలో కూడా పట్టించుకోలే పెద్దగా. ఆయన ఏమనుకున్నాడో ఏందో మరి నాకైతే అర్థం కాలేదు, నాకు చెప్పొద్దని చెప్పి. మీకు బూడిద భిక్షమయ్య గౌడ్ గారికి గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవే లేదు, మాకు గొడవేం రాలే. మనస్పర్ధలు అంటే గదే మనస్పర్ధలు, అంతే ఏం లేదు. తర్వాత నాకు చెప్పొద్దని చెప్పి వేరే వాళ్ళకి చెప్పి ఊరికి పోయాడు. మా ఊరికి పోయి ఆయన ఏం చెప్పిన స్పీచ్ ఏంటంటే, నాకు సంజయ్ రెడ్డి గారు ఇన్ని రోజులు మీ ఊరికి రానియలే, నేను వస్తా అంటే కూడా మీ ఊరికి ఏ పని చేయాలంటే మీరే కదా గెలిపించింది కానీ ఆయన చెప్పిన ఆయన ఆలోచన అది, నాకు నేనేం చేయను దానికి. నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎవరికి పని చేయనియలే. ఆయన అంతకుముందే ప్రచారం చేయడం మొదలుపెట్టిండు. ఎవరెవరైతే కార్యకర్తలు పోయి నాకు ఈ పని కావాలి, అరే ఇంతకుముందు సంజయ్ రెడ్డి వద్దంటే నేను ఆగినా, నేను ఎందుకు లేకుంటే నీకెందుకు చేయను అని నా మీద దోయడం మొదలుపెట్టాడు. ఆ తరుణంలో 2 వర్గాలు ఏమైనా, ఒకటి 2 వర్గాలు, కానీ ఆయనకు అభద్రతా భావం ఉండే ఆయనకు. నెక్స్ట్ ఏమైనా మళ్ళీ వస్తానేమో అనే ఆలోచన ఉండే ఆయనకు. నేను టికెట్ ఆశిస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన ఉండే ఆయనకు. తర్వాత ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారితో కూడా మనస్పర్ధలు వచ్చినాయి ఆయనకు. ఆయనకు కూడా దగ్గర కూడా పోలే, మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. వీళ్ళిద్దరు కలిస్తే నాకేమైనా ఇబ్బంది అయిద్దామని ఆయన భయపడి ఈ విధంగా నన్ను పక్క పెట్టాలనే ఆలోచన వస్తేనే నేను అది చూసే ఈ బదనాం మనకెందుకు అన్న ఉద్దేశంతో పక్క జరిగిన తర్వాత నాకు తెలియకుండా ఊళ్ళో పోయి ఊళ్ళో నా గురించి నన్నే విమర్శించి చేస్తే, అప్పుడు మేము ఏం చేసామంటే ఎంపీగా రాజగోపాల్ రెడ్డి గారు ఉండే. ఇక నేను ఊరుకుంటే ఇతను ఇంకా ఇది చేసేటట్టు ఉన్న ఉద్దేశంతో నేను రాజగోపాల్ రెడ్డి వర్గంలోకి వచ్చేసాను. పురుషోత్తమ రెడ్డి గారు ఉండగానే రాజగోపాల్ రెడ్డితో తిరగడం మొదలుపెట్టాను. ఆయనతో మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని మేమే ఇది చేసేది. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు అక్కడికి వచ్చినా నేనే ఇది చేసేవాడిని. ఇంకా కొంచెం దూరం పెరిగింది. దూరం పెరిగి అసలు నాతో మాటలు బంద్ చేయడం జరిగింది. నేను కూడా ఆయనతో మాట్లాడకపోవడం జరిగింది. సరే నా ప్రోగ్రామ్స్ నేను చేసుకుంటూ పోయినా, ఆయన ప్రోగ్రామ్స్ ఆయన చేసుకుంటూ పోయాడు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో నాకు అసలు నేను ఎంతోమంది జెడ్పీటీసీలను గెలిపించినా, ఎంతోమంది ఎంపీపీలను గెలిపించిన. అంతకుముందు మా వాళ్ళందరినీ ఎన్నోసార్లు పురుషోత్తమ రెడ్డి గారు నన్ను ఎంపీపీ కూడా అంటే నేనేందుకు సార్ నేను ఎంపీపీ ఉండేది, మార్కెట్ చైర్మన్ అంటే కూడా ఉండలేదు.